బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హలో. సో ఫైనలీ వీఆర్ ఇన్ 17th ఎపిసోడ్. Yes. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అండ్ ఒక స్పెషల్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను నేను. షూర్. రెగ్యులర్గా చాలా మందికి మనీ మీద రకరకాల ఒపీనియన్స్ ఉంటూ ఉంటాయి. బేసిక్గా మనీ మన దగ్గర ఉంటే హ్యాపీగానే ఉంటుంది, కానీ అది ఎలా రావాలి, దాన్ని మనం ఎలా సాధించుకోవాలి, విశ్వాన్ని ఎలా అడగాలి, ఓకే వచ్చాక మనం ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి, ఓకే ఇదంతా కూడా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎస్ ట్రూ. సో ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్న, మిలియన్స్లో మేనిఫెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? సో మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, అనంత విశ్వం యొక్క హెల్ప్తో, సహాయంతో మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు మనలో జరగాలి. చేంజ్ గివ్స్ గ్రోత్. మారడానికి రెడీ అయితేనే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి, అనంత విషయం యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఏమేమి చేంజ్ అవ్వాలి, మనలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే మిలియన్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి, అండ్ వచ్చాక దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే రిచ్ అయ్యి కనిపించని స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బిల్డింగ్ ఏ రిచ్ ఈజ్ నాట్ బిగ్ డీల్, అది కంటిన్యూ చేయడం అనేది చాలా బిగ్ డీల్. సో విల్ డిస్కస్ ఆల్ ద స్టఫ్. సో మేనిఫెస్టింగ్ మిలియన్స్, ఈ అనంత విశ్వం యొక్క సహాయంతో మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎలా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్తే, నో నీడ్ టు వర్క్ హార్డర్ అండ్ సఫర్ మోర్ టు ఎర్న్ మోర్. చాలా మంది ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే కష్టపడితేనే లైఫ్లో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు. నో, ఇట్స్ ఎ మిత్. బరువులు మోస్తున్నారు కదా చాలా మంది, అది హార్డ్ వర్కే కదా, అది కష్టమే కదా. మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తూ ఉన్నారా? లేదు. నో. ఇక్కడ వన్స్ యూనివర్స్తో మమేకం అయ్యాక ఎవరి దగ్గర నుంచైనా మనకు హెల్ప్ రావచ్చు. డబ్బులే కావాలి, ఎలా అయినా రావచ్చు. అవకాశాలు వస్తాయి, అవకాశాలను వినియోగించుకుంటాం, దాని ద్వారా మనం మనీని చూడగలం. లేదా మన పేరెంట్స్ దగ్గర నుంచి రావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావచ్చు, గిఫ్ట్స్ రూపంలో రావచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ఈ యావత్ భూ ప్రపంచం మీద నుండి ఏ వైపు నుండైనా మనకు డబ్బులు రావచ్చు. ఎప్పుడు యూనివర్స్తో మమేకం అయ్యాక. ఆ రిచ్ మెంటాలిటీ, రిచ్ మైండ్ సెట్ ఉంటే దాని కొరకు మనం వర్కౌట్ చేస్తే, ఎఫర్మేషన్స్ కానీ, మనీ మెడిటేషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, చాంటింగ్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, ఏమి చేసినా సరే డబ్బులు వస్తాయి, అవకాశాలు వస్తాయి. బట్ చాలామంది ఇక్కడ ఏం మైండ్ సెట్ ఉంటుందంటే కష్టపడితేనే సక్సెస్, కష్టపడాలి. నో, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. టైం చేంజ్ అవుతా వస్తుంది, చేంజ్కి తగ్గట్టు మనము మారాలి. మార్పుకు అనుగుణంగా మారకపోతే మరగుజ్జుతో సమానం అని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది. సో నో నీడ్ టు వర్క్ హార్డ్. మీకు ఎలాంటి మైండ్ ఉండాలి? కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లిని పట్టుకోవాలనుకోండి, పిల్లి వెనకతల పరిగెడితే మనకంటా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఒక డాగ్ని మీరు క్యాచ్ చేయాలి, డాగ్ వెనకతల పరిగెడితే మనకంటా ఫాస్ట్గా. మీకు మనీ కావాలి, మనీ వెనకతల మీరు పరిగెడితే మీకంటా ఫాస్ట్గా మనీ పరిగెడుతుంది. సో సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మనీ కొరకు వర్క్ చేయరు, మనీ వర్క్ ఫర్ అస్. డబ్బులే వాళ్ళ కొరకు పనిచేస్తాయి. అలా చేయాలి అంటే ఈ మైండ్ సెట్ మనకు ఉండకూడదు. వర్క్ హార్డ్, నో, వర్క్ స్మార్ట్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఉన్న మనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. మీ అకౌంట్లో 100 రూపాయలే ఉందా, 100 రూపాయలు ఉన్నందుకు ఒక కృతజ్ఞత చూపించండి. గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్. కృతజ్ఞత అంటారు, ఇది ఒక హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ, హైయెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్, హైయెస్ట్ పాజిటివ్ ఫీలింగ్, కృతజ్ఞత భావం. సో 24/7 మనకి హార్ట్ దేంతో ఫిల్ అయి ఉండాలా? గ్రాటిట్యూడ్తో ఫిల్ అయి ఉండాలి. ముఖ్యంగా మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్ట్ చేయాలంటే డబ్బుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైనా డబ్బుకి థ్యాంక్స్ చెప్పామో వాళ్ళు పట్టుకోండి, ఆ టచ్ని ఫీల్ అవ్వండి, ఆ స్మెల్ని ఫీల్ అవ్వండి, ఆ సౌండ్ మీరు వినండి, హార్ట్ఫుల్గా గుండె కత్తుకుంటూ థ్యాంక్స్ చెప్పండి. నా ప్రతి అవసరంలో నాకు తోడున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. ఆటోమేటిక్గా మనీ మన దగ్గర ఉంటుంది. ఐ లవ్ మనీ, ఐ రెస్పెక్ట్ మనీ, ఐ అట్రాక్ట్ మనీ, మనీ లవ్స్ మీ, మనీ రెస్పెక్ట్స్ మీ, మనీ అట్రాక్ట్స్ మీ. ఇలాంటి టెర్మినాలజీస్ ఎక్కువ వాడాలి, ఎక్కువ స్క్రిప్టింగ్ చేయాలి. అలాంటి టెర్మినాలజీస్ని పట్టుకొని మనీ మెడిటేషన్స్, మనీ విజువలైజేషన్స్ చేయాలి. ఇలాంటివే నేను టాప్ సీక్రెట్స్ అని రివ్యూల్ చేయబోతాను. ఇప్పటివరకు తెలుగులో ఎవరు రివ్యూల్ చేయలేదు, అలాంటి స్టఫ్ని మనం క్లాసెస్లో రివ్యూల్ చేయబోతున్నాం. సో గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ పెయిడ్. మనం చాలా బిల్స్ పే చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా ఆ బిల్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నామా, సాడ్గా ఫీల్ అయ్యి ఉన్నామా? మోస్ట్లీ సాడ్. అఫ్ కోర్స్ సాడ్. సో బిల్ పే చేసి ఉన్నామంటే దేంతో పే చేసి ఉన్నాం?
మనీతో ఆ మనీకి మనం ఏ ఫీలింగ్ ఇచ్చాము? హ్యాపీ ఫీలింగ్, సాడ్ ఫీలింగ్? హ్యాపీ ఫీలింగ్ ఇవ్వాలి. పే చేసేప్పుడు ఆ బిల్ని చూసి మనం హ్యాపీ ఫీల్ అవుతామా, సాడ్ గా ఫీల్ అవుతామా? సాడ్ గా ఫీల్ అవుతాం. ఆ బిల్ దేంతో పే చేస్తాం? మనీతో. సో ఆ మనీకి మనం ఏ ఫీలింగ్ ఇచ్చాం? హ్యాపీనెస్, సాడ్? సో సాడ్ గా ఫీల్ అయితే మనీ ఉంటుందా? మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిరాకు పడ్డారనుకుంటే ఆ వ్యక్తి మీ దగ్గర ఉంటారా? ఉండరు. సో మనం పే చేసిన ప్రతి బిల్ కి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇన్ టైంలో నా బిల్స్ అన్నిటిని పే చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి. థ్యాంక్ యూ పెయిడ్. మనం పే చేసిన ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పాలి. నేను 24/7 ఇదే పనిలో ఉంటాను, మీకు తెలుసో తెలీదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది కూడా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, గుండె లోతుల నుండి వస్తుంది. ఫీల్ అవుతుంది. ఎస్, ఫీల్ అవుతుంది. దట్స్ ద ఎమోషన్. ఓకే, సో థ్యాంక్ యూ పెయిడ్ అండ్ డోంట్ థింక్ వి డిజర్వ్. ఈ రోజుల్లోన 80-90% మందికి ఒక వ్యాధి ఉందండి. మీకే చెప్తా ఉన్నా, మేబీ మీకు కూడా వ్యాధి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెప్పండి సార్, ఏ చెకప్లు చేయించుకోవాలని అడగబోయారు. చెకప్ల్లో తేలిది ఈడుంటుంది. ఏంటంటే డోంట్ థింక్ వీ డోంట్ డిజర్వ్. నేను దీనికి డిజర్వ్ కాదేమో, నేను అర్హుడిని కాదేమో, నాకు అర్హత లేదేమో అనే వ్యాధి ఈరోజు 99% మంది జనాభాకు ఉంది. ఎవరు చెప్పారు అర్హులు కాదని? ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీద మీరు మనిషి జన్మ తీసుకున్నారు అంటే మీకు ధనవంతులు అవ్వడానికి అర్హత ఉంది, హక్కు ఉంది. జస్ట్ బిలీవ్ చేయండి, పని చేస్తూ పోండి. యూనివర్స్ మీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నాకు డిజర్వ్ కాదు అన్న ఫీలింగ్ మీకు ఈ రోజు నుంచి ఉండకూడదు. ఉంటే ఈ రోజు నుంచి పోవాలి. యు ఆర్ డిజర్వ్డ్. ఎస్, మీకే చెప్తా ఉన్నా, మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ ధైర్యం ఉంది, మీ వల్ల అవుతుంది. ఎలా? కమెంట్ జాయిన్ అస్. నెక్స్ట్ జరగబోతున్న ప్రోగ్రాంలో అలాంటి సీక్రెట్స్ని ఎన్నో రివీల్ చేయబోతా ఉన్నా. నెక్స్ట్, గెట్ మనీ ఫ్రమ్ అన్బిలీవబుల్ అండ్ అన్లిమిటెడ్ డిఫరెంట్ వేస్. నేను ఉద్యోగమే చేస్తున్నాను కదా, నాకు ఒక్క ఉన్న సోర్స్ ఉద్యోగం ఉండే వస్తుంది కదా, ఇంకా వేరే సోర్సెస్ నుండి ఎలా వస్తుంది అన్న క్వశ్చన్ చేసామనుకోండి, ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. అట్లాంటి క్లయింట్స్ ఎంతమందిని చూశాను. సో డబ్బు ఎలా అయినా రావచ్చు అండి. మీకు మ్యారేజ్ కన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు, మీ మాయ గారు పెద్ద కోటీశ్వరుడు, మేబీ బయటకు రివ్యూలు చేయలేదేమో. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు చాలా మంచిగా ఉన్నాడు, ఈయన హ్యాండిల్ చేయకుండా ఏదో ఒక బిజినెస్ మీ పేరు మీద రాసియచ్చు, వచ్చేసేగా డబ్బులు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎలా ఉండాలి? ఓపెన్ మైండ్, ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారు, నాకున్నది ఒకటే జాబ్, నాకు ఇక్కడ నుంచే డబ్బు వస్తుంది కదా, వేరే సోర్స్ లేదు కదా, ఇంకెలాగా యూనివర్స్ నాకు రిజల్ట్ వస్తుంది అని అనుకుంటున్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ ఫాల్స్. సో గెట్ మనీ ఫ్రమ్ ఎనీ సోర్స్. ఎలా అయినా రావచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. పాజిటివ్గా ఉండాలా. అండ్ ఇన్నర్ పీస్ అండ్ హార్మోన్. ఈ రోజుల్లో చాలామందికి లేనిదే అది. ఏంటి? ప్రశాంతత. ఎందుకు ఉంటుంది ప్రశాంతత? పక్కుంటోడి గురించి ఆలోచిస్తూ, ఎదురింటోడి గురించి ఆలోచిస్తూ, సాయంత్రం 6-7 అయితే అమ్మలక్కలందరూ ఒక దగ్గర కూర్చొని ఆడింట్లో అది జరిగింది, ఇది జరిగింది, పంచాయతీలు ఇవన్నీ ముందు కట్టుబెట్టండి. ప్రశాంతంగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. ఎప్పుడైతే మీరు ప్రశాంతతో ఉంటారో పీస్ని అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఇరిటేషన్ మైండ్తో ఉంటామో ఇంకా లైఫ్లో చాలా ఇరిటేషన్స్ మీరు చూడబోతూ ఉన్నారు. సో మిలీనియర్స్ ఎవరినైనా మీరు అబ్జర్వ్ చేయండి, హర్రీగా గాబరపడుతూ ఉంటారా? ఫేస్లో ఒక అద్భుతమైన స్టైల్ ఉంటుంది, వాళ్ళ ఆరా డిఫరెంట్, వాళ్ళ వైబ్ డిఫరెంట్. వాళ్ళు వాక్ చేస్తేనే ఒక మల్టీ మిలీనియర్ ఎలా వాక్ చేస్తారు, టెన్షన్ పడుతూ ఇలా పిచ్ అయిపోడు. ఎప్పుడు కూల్గా పీస్ఫుల్గా. రాజులు ఎప్పుడైనా హర్రీ అయ్యారా? దర్జాగా ఉంటారు. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఎవరికి తెలియదు. పీస్ ఉంటే రిచ్ అవుతామా? పీస్ని అట్రాక్ట్ చేస్తారు. డబ్బులుంటే పీస్ఫుల్గా ఉంటామా లేదా? ఆటోమేటిక్గా మనీని అట్రాక్ట్ చేస్తారు. అండ్ ల్యాక్ టు అబుండెన్స్. చాలామంది ఈ అబుండెన్స్ అనే వర్డ్కి ల్యాక్ అయి ఫీల్ అవుతూ ఉంటారు. అబుండెన్స్ అంటే సంపూర్ణత్వం. దాని కొరకు ఏం చేయాలా? ఎఫర్మేషన్స్ చేయాలి. వేరేగా అబుండెన్స్ ఎఫర్మేషన్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు. అబుండెన్స్కి రిలేటెడ్ కొన్ని విజువలైజేషన్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అలాంటి సీక్రెట్స్ని నేను నా ప్రోగ్రామ్స్లో రివ్యూ చేస్తూ ఉంటాను. ఓకే. అండ్ ఆల్వేస్ బీ ఇన్ ఎనర్జెటిక్ స్టేట్. చాలామంది జీవితం ఎత్తిపోయింది అన్నట్టు దిగులు పడిపోతూ సాడ్ ఫేస్ వేసుకొని, పేల్ ఫేస్ వేసుకొని, బాధ ఏదో కోల్పోయి కొంతమంది మొహాలు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు ఒకటే ఫేస్. నాకైతే ఇరిటేషన్ వస్తుంది వాళ్ళని చూస్తే. అందుకే అలాంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాం. సీరియస్లీ సెయింగ్, ఆల్వేస్ బీ ఇన్ ఎనర్జెటిక్ స్టేజ్. ఎందుకంటే మనీ అనేది హై పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే మనకు హై పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో రెండు మ్యాచ్ అవుతుంది, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఇప్పుడు మీకున్న సైకిల్ ఫ్రంట్ టైర్ ఇలా ఉండి బ్యాక్ టైర్ చిన్నది ఉంటే మ్యాచ్ అవుతుందా? అవ్వదు. సో మనీ ఈజ్ హై ఎనర్జీ, హై పాజిటివ్ ఎనర్జీ. మనీ చాలా మంచిది. ఏంటి సార్ ప్రతిసారి మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు? ఆఫ్ కోర్స్, మనీ మేక్స్ మెనీ థింగ్స్. ధనం మూలం ఇదం జగత్. మనీ మంచిదే. మీ చేతిలో మనీ ఉంటే పనికొచ్చిన దానికి వాడుతారు, అదే బిన్ లాడెన్ చేతిలో ఉంటే వినాశానికి వాడతారు. మనీ ఈజ్ గుడ్, బట్ ఎవరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఎనర్జెటిక్ స్టేట్లో ఉండండి, 24/7 హ్యాపీగా ఉండండి.
పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, స్మైల్ చేయండి, మంచిని పంచుతూ పోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, కనిపించిన వాళ్ళందరికీ ప్రేమను పంచండి. ఆటోమేటిక్గా మీ స్టేట్ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, బయట ఏదో ఒకటి వచ్చి మన ఎనర్జీని కొలాప్స్ చేయదు, మన మైండే మన ఎనర్జీని కొలాప్స్ చేస్తుంది. సో ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, అండ్ హ్యాపీ బిఫోర్ దెన్ యూ విల్ రిసీవ్. చాలా మంది ఏదైనా నేను రిసీవ్ చేసుకున్నాకే థ్యాంక్స్ చెప్తాను, హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. డబ్బులు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు సుమా, హ్యాపీగా ఉంటే డబ్బులు వస్తాయి. సో హ్యాపీ బిఫోర్ దెన్ యూ విల్ రిసీవ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ కోసం మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, జాబ్ రావాలి 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 అని టెన్షన్తో ఉంటే జాబ్ రాదు. ఆల్రెడీ జాబ్ని మీరు కలిగి ఉన్నట్టు ఫీల్ అవుతూ ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయాలి. రెగ్యులర్గా మీరు ఆఫీస్ పంపించండి, క్యాబ్లో ఆఫీస్కి వెళ్తున్నట్టు, ఓకే, చక్కగా ఆ 9 to 5 మీరు జాబ్ చేసినట్టు, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో హ్యాపీగా మీరు లంచ్ చేస్తున్నట్టు, అప్పుడప్పుడు టీమ్ లంచ్కి పాట్లక్స్కి వెళ్తున్నట్టు, అప్పుడప్పుడు మీ జాబ్లో ఉన్న కొలీగ్స్తో మీరు అప్పుడప్పుడు పార్టీస్కి వెళ్తున్నట్టు, టూర్స్ ట్రావెల్ చేస్తున్నట్టు, ఆ మనీని మీరు రిసీవ్ చేసుకుంటున్నట్టు, దానితో మీరు పేరెంట్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నట్టు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్. సో హ్యాపీ బిఫోర్ దెన్ యూ విల్ రిసీవ్. మీరు జీవితంలో ఏదైతే రిసీవ్ చేద్దాం అనుకుంటున్నారో దానికంటే ముందే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, అండ్ డోంట్ రిజెక్ట్, జస్ట్ యాక్సెప్ట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం రిజెక్షన్, రిజెక్ట్. ఎప్పుడు రిజెక్ట్ చేస్తాము? క్లోజ్ మైండ్ సెట్తో రిజెక్ట్ స్వామీజీ రిజెక్ట్ చేశాడు కదా, ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మాంక్ ఏం చేశాడు? వచ్చిన ప్రతి అవకాశాన్ని రిజెక్ట్ చేశాడు, తిన్నగా దేవుడి దగ్గరికే పోయాడు. సో డోంట్ రిజెక్ట్. మీరు ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, కరెక్టే, విజువలైజేషన్ చేస్తున్నారు, అబ్సల్యూట్లీ ఫైన్, మనీ మెడిటేషన్స్ చేస్తున్నారు, గ్రేట్, బట్ మీ మైండ్ అంతా క్లోజ్ మైండ్తో ఉంది. వచ్చిన ఆపర్చునిటీని మొత్తం ఐఎమ్ సారీ అని చెప్తా ఉన్నారు. సో ఏమవుతుంది? ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే మిగిలిపోతారు. సో జస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు దేనికి పడితే దానికి మళ్ళీ యాక్సెప్ట్ చేయొద్దు. మీ ఇన్నర్ సెల్ఫ్ అడగండి, మీ ఇన్నర్ సెల్ఫ్ అది మంచి అయితే చెప్పండి, నాకు ఏదైతే మంచో అది మాత్రమే యూనివర్స్ నాకు ప్రసాదిస్తుంది. ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. ఇక్కడ ఒక మంత్ర రివ్యూల్ చేయబోతున్నా వ్యూయర్స్. ఒక మంత్ర ఏంటంటే, ఇది మీరు నోట్ చేసుకోండి, ఈ మంత్రాన్ని ఫాలో అవ్వండి. దిస్ ఇస్ ద టాప్ నాచ్ మంత్ర, టాప్ సీక్రెట్. ఐఎమ్ బ్లెస్డ్, మై నేమ్ ఈజ్ వైబ్రెంట్ వంశీ, My name is Virat. only good things happen to me. Only good things happen to me. My dear universe, thank you. My dear universe, thank you. This is the mantra. Wonderful. I am blessed. I'm blessed. My name is Vibrant Vamsi. My name is Virat. Only good things happen to me. Only good things happen to My me. dear universe, thank you. My dear universe, thank you. Only good things happen to me అంటే నాకు అంతా మంచి జరుగుద్ది అని చెప్పి, అంతా మంచి జరిగితే ఎలా ఉంటాం? హ్యాపీ ఉంటాం, చిల్ అయి ఉంటాం. సో దిస్ ఈస్ ద మంత్ర యాక్చువల్లీ. ఓకే, అండ్ స్పీక్ అండ్ యాక్ట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ జాబ్ కొరకు మనం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే ఆల్రెడీ జాబ్ని కలిగి ఉన్నాం అనుకోండి, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యాక్ట్. యాక్ట్ చేయాలి. ఆల్రెడీ ఆ జాబ్ని నేను కలిగి ఉన్నానని యాక్ట్ చేయాలి. ఆల్రెడీ నేను జాబ్ని కలిగి ఉన్నానని మాట్లాడాలి. ఎప్పుడు? ఎగ్జిస్టెన్స్ అంటే ప్రెజెంట్, అది మీ దగ్గర లేదు కానీ మీరు యాక్ట్ చేయాలి. అప్పుడే యూనివర్స్ మీకు అది నిజం చేయడానికి పంచభూతాలు సపోర్ట్ చేయాలి. దిస్ ఈస్ ద టాప్ టెర్మినాలజీ. స్పీక్ అండ్ యాక్ట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఏదైతే మీరు లైఫ్లో అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి ఇప్పుడు మాట్లాడాలా, అది ఆల్రెడీ అచీవ్ చేస్తున్నట్టు మీరు భావించగలగాల. దెన్ అది 100% వర్కౌట్ అవుతుంది. అండ్ ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గోస్. ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికే ఎనర్జీ వెళ్తుంది. ఎక్కడికి ఎనర్జీ వెళ్తుందో అక్కడికి వైబ్రేషన్స్ వెళ్తాయి. ఎక్కడికి వైబ్రేషన్స్ వెళ్తాయో అక్కడికి ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. ఎక్కడికి ఇవన్నీ వెళ్తాయో యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ మనం దేని గురించి ఆలోచిస్తూ ఉంటాము? పక్కవాడి గురించి, ఎదిరింటోడి గురించి, ఆ నరసమ్మ గురించి, ఈ పుల్లమ్మ గురించి, ఈ పనికమాల పంచాయతీలన్నీ ఫస్ట్ కట్టుబెట్టండి. దేని గురించి ఫోకస్ చేయాలా? మీ గోల్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయాలనుకుంటే మీ కంటికి ముందు అదే కనిపించాలి. మై గోల్ ఇస్ టు బి మల్టీ మిలీనియర్ అండ్ బిలీనియర్. సో నేను బయటకు వెళ్ళాను అనుకోండి, ఒక పెద్ద క్లాత్ షోరూమ్ కనిపించింది అనుకోండి, నాకు క్లాత్ షోరూమ్ కనిపించదు, అక్కడ ఎంత బిజినెస్ అవుతుందో నాకు ఆ నెంబర్స్ కనిపిస్తుంది. ఐమ్ సీరియస్లీ సేయింగ్. ఓకే, సో మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్ట్ చేయాలంటే మన ఫోకస్ దేని మీద ఉండాలా? మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉండాలి, మిలియన్స్ ఆఫ్ మనీ మీద ఉండాలి. కానీ చాలా మందికి దేని మీద ఫోకస్ ఉందంటే మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ ఉంది, మిలియన్స్ ఆఫ్ నెగిటివిటీ మీద ఫోకస్ ఉంది, మిలియన్స్ ఆఫ్ ఛాలెంజెస్ మీద ఫోకస్ ఉంది, మిలియన్స్ ఆఫ్ పనికిమాలిన విషయాల మీద ఫోకస్ ఉంది. సో వేర్ ఫోకస్ గోస్, ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో ఎనర్జీ అక్కడికే వెళ్తుంది. సో నెగిటివ్ స్టఫ్ మీద ఫోకస్ చేసామనుకోండి, నెగిటివ్ ఎనర్జీ రిజల్ట్ వస్తుందా? రాదు. మనీ అనేది ఏ ఎనర్జీ? హై పాజిటివ్ ఎనర్జీ. సో ఎప్పుడు ఫోకస్ దాని మీద ఉండాలా? డబ్బు మీద ఉండాలి. ఎస్, వండర్ఫుల్ సార్. సో అట్ ది సేమ్ టైం 14th మన లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్ జరగబోతుంది కదా. సో చాలామందికి ఇప్పటి వరకు దాని మీద అవగాహన మీరు ఇస్తూ ఉన్నారు. మరొకసారి వాటి గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటే 110% మోర్ ఎఫిషియెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ష్యూర్. సో 14th to 17th and 18th ఆల్మోస్ట్ 5 days క్లాసెస్ ఉండబోతా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మిలీనియర్, ధనవంతులు అవ్వాలని నిజంగా అనుకుంటా ఉన్నారా?
అవ్వాలి అనుకుంటే కనుక ముందు మీ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. కంప్లీట్ మీ మైండ్ సెట్ని ట్యూన్ చేయడమే నా బాధ్యత. ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి ఒక బిజినెస్ ఓనర్ మెంటాలిటీలోకి తీసుకెళ్తాను. ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి ఒక మల్టీ మిలియనియర్ మైండ్ సెట్లోకి తీసుకెళ్తాను. ప్రొవైడెడ్ మీరు రెడీగా ఉండారా, లైఫ్లో మీరు నిజంగా ధనవంతులు అవ్వాలనుకుంటా ఉన్నారా, రిచ్ అవుదాం అనుకుంటున్నారా, హెడేక్ అండ్ ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నారా, కమ్ అండ్ జాయిన్ us. ప్రోగ్రామ్ మీ అందరి కొరకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, రీసెంట్గానే నాకు టీం నుండి అప్డేట్ వచ్చింది, స్లాట్స్ క్లోజ్ అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ బంచ్ ఆఫ్ పీపుల్, వెరీ ఫ్యూ షార్ప్ క్వాలిటీ అండ్ అంబిషన్, నిజంగా లైఫ్లో గ్రో అవ్వాలి, ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉన్నాను. సో స్లాట్స్ అయిపోతా ఉన్నాయి, కమ్ అండ్ జాయిన్ us వెరీ సూన్. 5 days పర్సనల్గా వైబ్రెంట్ వంశీతో మీరు మాట్లాడబోతా ఉన్నారు. గెట్ రెడీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా టీం మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.